జోహార్ గద్దర్ అన్న. గొంతున్న ప్రతి ఒక్కరు గొంతు లేపాలి, చెయ్యున్న ప్రతి ఒక్కరు చెయ్యి లేపాలి. జోహార్ గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న. మిత్రులారా, నేను ఎక్కువసేపు మాట్లాడను, ఇంకా చాలామంది మాట్లాడాల్సింది హేమాహేమీలు. నేను 2 విషయాలు చెప్తాను. తెలంగాణ గద్దర్ లేకపోతే వచ్చేది కాదు. మొదలుపెట్టింది గద్దరే. గద్దరు 94-95లో మొదలుపెట్టినప్పుడు పాటలు రాస్తున్నప్పుడు అన్ని జిల్లాల గెజిటీస్ అన్ని చదివి, విలేజ్ సర్వే మోనోగ్రాఫ్స్ చదివి, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ జిల్లా ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ చదివి, అది ప్లానింగ్ కమిషన్ వాళ్ళు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన పుస్తకాలు ఒకటి ఇంత లా ఉంటాయి. అవన్నీ చదివి అందులో సారాంశాన్ని అంత పిండి ఆ పాటలు రాసినాడు. ఊరికి గాలికి రాసినవి కాదు అవన్నీ. పైగా అవన్నీ తిరిగి చూసినాడు. గ్రౌండ్ రియాలిటీ అంటారు, నిజంగా ఉన్నాయా లేదా చూడాలి. అవన్నీ చూసినాడు. జాతరలకు వెళ్ళినాడు, దేవాలయాలకు వెళ్ళినాడు. అక్కడ ఎన్ని లక్షల మంది వస్తున్నారో చూసినాడు ఆయన. అవన్నిటినీ తన పాటల్లో రాసినాడు. అది దానివల్ల తెలంగాణలో చైతన్యం వ్యాప్తి చెందింది, భావవ్యాప్తి చెందింది. అయితే రెండవది ఏంటంటే రాజకీయంగా కూడా చేయాలి. దానికోసం కాంగ్రెస్ బీజేపీ 2 తలుచుకుంటేనే తెలంగాణ వస్తుంది. బిల్లు పాస్ కావాలంటే 2 పార్టీలు ఓటేయాలి. దానికోసం అందరి దగ్గర పోయినాడు. నేను మనం చదివి వినిపించిన ఆడ్వాణి స్వయంగా చెప్పినాడు, నేను గద్దర్ని కలిసినాను, గద్దర్ నన్ను కలిసినాడు, నేను గద్దర్ని కలిసినాకనే తెలంగాణ బిల్లుకు ఓటేయాలని మేము తీర్మానం చేసినామని. ముఖ్యంగా సుష్మా స్వరాజ్, ఆమె ఒరిజినల్గా సోషలిస్ట్ పార్టీ, కేశవరావు జాదవ్ అదే పార్టీ ఒరిజినల్గా, ఆమె సోషలిస్ట్ పార్టీ, తర్వాత బీజేపీలో చేరింది, జనతా పార్టీ నుంచి బీజేపీలోకి పోయింది. కేశవరావు జాదవే తీసుకొచ్చి అందరూ కలిపినాడు, గద్దర్కి పరిచయం చేసినాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయినాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నది. 2 పార్టీలు ఒప్పుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆ తర్వాత దాన్ని తీర్మానం కూడా చేసింది. ఈ 2 చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినప్పుడు, ఆడ్వాణి గద్దర్ కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ సభలో పాల్గొన్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? చంద్రబాబు పాదాలు విసుకుంటున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు లేడు, తాగి పడుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత బిల్లు పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. మొదలు పెట్టినప్పుడు లేడు, బిల్లు పెట్టినప్పుడు లేడు. అందుకని నేను పొద్దున కూడా చెప్పిన, తెలంగాణ జాతి పిత అర్హత ఉన్నది ఒక గద్దరికే. కేసీఆర్ అందరు జాతి పిత అంటున్నారు, ఆయన జాతికి ద్రోహం చేసినాడు. 10 ఏళ్ళు తాగి పడుకున్నాడు. మేడిగడ్డ బొందలగడ్డ అయింది కదా, అన్నారం సున్నారం అయింది కదా, సుందిళ్ళు ఏమైంది? 3 ప్రాజెక్టులు పోయినాయి. కాళేశ్వరం ఖజానా కాళేశ్వరం అయింది. ఇంత ద్రోహం ఎవరైనా చేసినారా? అంతకుముందు ఆంధ్ర పరిపాలకులు కూడా చేయలేదు సాహసించలేదు చేయడానికి. మరి ఆయనకి ఏం పేరు తీయాలి మనం? తెలంగాణ ద్రోహి. ఏమయ్యాలి? తెలంగాణ ద్రోహి ఎవరు? కేసీఆర్. ఫామ్ హౌస్లో తాగి పడుకున్నాడు కదా. నేను చివరికి 2 ముక్కలు చెప్పి ఆపేస్తాను. గద్దర్ చైతన్యం ఎంత గొప్పదంటే, ఆయన అంబేద్కర్ని కోట్ చేసేవాడు ప్రతిసారి. అంబేద్కర్ చిన్నప్పుడు క్లాస్లో ఉంటే అప్పుడు అంటరాంతనం ఉండేది, దళితులను దూరం పెట్టేవాళ్ళు, నీళ్ళు కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, నీళ్ళ కుండల దగ్గర కూడా పోనీయలేదు, ముట్టు దగ్గర పోతే కొట్టినారు కూడా. ఆ టైంలో టీచర్ ఒక చాలా చిన్నవాడు ఒకటి మాట చెప్పినాడు, ప్రశ్న అడిగినాడు, మనకు రోజు కనిపిస్తుంది కానీ దాన్ని మనం ముట్టుకోలేము, ఏది అన్నాడు. అంటే ఇద్దరే చేయలేపినారు, అంబేద్కర్ లేపినాడు, ఇంకో అబ్బాయి లేపినాడు. ఆయన అడిగిన టీచర్ ఏది అని. సార్, రోజు కనిపించే సూర్యుడు, దాన్ని మనం ముట్టుకోలేమన్నాడు. శబాష్ భలే చెప్పినావా అన్నాడు. కానీ అంబేద్కర్ చేయి దించలేదు, అట్లనే పెట్టినాడు. ఏమయ్యా అని ఇంకా దించలేదు, ఎందుకంటే నేను చెప్పాల్సింది సార్ అన్నాడు. ఏమిటంటే, నాకు రోజు కనిపిస్తుంది ఆ నీళ్ళ కుండ ఉంది, నేను ముట్టుకోలేను నీళ్ళ కుండను. టీచర్కి ఏం చెప్పాలని అర్థం కాలేదు, అవాక్కైనాడు. అక్కడి నుంచి పారిపోయినాడు టీచర్. ఇది గద్దర్ ఏం చెప్పేవాడంటే, నాకు రోజు అసెంబ్లీ కనిపిస్తుంది, అధికార పీఠం కనిపిస్తుంది, మేము అందుకోగలమా? దళితులు ఇంకా అందుకోగలరా? ఇప్పుడు అదే పరిస్థితి. ఏ పరిస్థితి? బహుజనులు ఎవరు అందుకుంటారు? లంగల్ దొంగలు లఫంగలే అందుకుంటారు. సియాసత్ అంటే ఏమైంది? సియాసత్ కా మానే చోర్ బద్మాషోంకి బారాత్, దొంగలు తుర్మాల ఊరేగింపయింది. అందుకని ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకొని పోవాలి, గద్దర్ స్ఫూర్తితోటి పోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో మీటింగ్లో చెప్తారు, మీటింగ్ అంటే ఏమైందంటే నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తన్, కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయినాం, ఫాలో అప్ ఏం లేదు.
ఫాలో అప్ ఏంటంటే గద్దర్ స్ఫూర్తి. మళ్ళీ రాజ్యాధికారం బహుజనులకు రావాలి, పేదవానికి రావాలి, కార్మికులకు రావాలి, కష్టజీవికి రావాలి, రక్తం చిందించేటోనికి రావాలి, శ్రమ చేయనటువంటి తిండి తినే అధికారం కూడా లేదు. అధికారమే కాదు, తిండి తినే అర్హత కూడా లేదు అని తిండి కూడా పెట్టొద్దు. పని చేసేవానికి తిండి, పని చేసేవానికి అధికారం. అట్లా ఇక్కడ నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని పోదాం. దానికోసం మనం అందరం పని చేద్దాం. నమస్కారం.